పోలా అదిరిపోలా. కెప్టెన్ మమ్మీ ఒక గిన్నె తీసుకుంటా మమ్మీ స్వీట్ పెట్టడానికి. కెప్టెన్ గాడికి ప్రాణం కొట్టుకుంటుంది ఇక్కడికి వచ్చేసి స్వీట్లు తినేయాలని. ఆల్ బెస్ట్. నెక్స్ట్ స్టాప్స్ అయిపోతుంది తొందరగా. ఓ ఎంజాయ్ చేస్తున్నావు కదా ఇప్పుడు. అరే నీకేది కావాలరా? ఏదన్నా కాదు కోవా. హ్యాపీ రాఖీ. అన్నయ్యలు ఇంకా పైసలేడరా పైసలేడా అన్నయ్య ఏం పెడతారు అన్నయ్యలు? రెండు ఫోన్ పేలు చేసుకుంటారా? వెరీ గుడ్. నా బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయి. రాఖీకి దీనికి 2 సున్నాలు ఎక్స్ట్రా ఆశీర్వదించు. 50,000. లాస్ట్ రాఖీ కూడా అడ్డానే అన్నావు. అదో నువ్వు పోయి నీ ఫోన్ చెక్ చేసుకోవాలన్నమాట. ఫోన్ పేలే అన్నీ ఇంకా ఇప్పుడు. టెక్నాలజీ పెరిగాక అదే సర్ప్రైజ్. నువ్వు ఫోన్ చూసుకోపో మీ అన్నయ్య ఏమి ఇచ్చాడు. పైసావుగా ఓకే ఇక ఇదే మా అన్నకి. ఫేస్ చూస్తే మాత్రం అసలు వీడికి నోట్లో వేలు పెడితే కొరకని టైప్ లో ఉంటాడు. కానీ దొంగ 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 కొరకడం మాత్రం కొరుకుతాడు. కొరకడం మాత్రం కొరుకుతాడు. రాఖీ రోజు ఏంటి స్పెషల్? వడలు, పప్పు, కొబ్బరి పచ్చడి. రాఖీ స్పెషల్ పూరి, గారెలు, కొబ్బరి పచ్చడి. వాట్సాప్. హ్యాపీ రాఖీ పౌర్ణమి. అందరూ చక్కగా రాఖీలు కట్టించుకుంటున్నారు అక్కతో చెల్లెలతో అందరూ.
ఎక్కడెక్కడ దూరం ఉంటే కూడా రాఖీలు పంపించడము, యూఎస్లో అక్కడ ఉంటే ముందే పంపించి ఇది బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంకా అన్నయ్యలకి చెల్లెలకి పెద్ద పండగ. సో ఈరోజు చాలా స్పెషల్స్ చేశాను నేను కూడా ఇంట్లో. గారెలు చేశాను. గారెలకి టమాటో పచ్చడి చాలా బాగుంటుంది. ఆ టమాటో పచ్చడి ప్రిపేర్ చేయడం మీకు చూపిస్తాను. మంచిగా ఎండుమిరపకాయలు, టమాటో పచ్చడి గారెల్లో నా ఫేవరెట్. ప్లీజ్ డూ. ఈ టమాటో పచ్చడిలో చాలా సింపుల్, ఏం పోపులు ఏం అవసరం ఉండదు. ఎండుమిరపకాయలు సరిపడా వేసుకోవాలి. నల్లగా అవ్వకూడదు, మళ్ళీ నల్లగా అవుతే పచ్చడి టేస్ట్ మారుతుంది. పడుకున్నట్టు బిల్డప్ చూడు అసలు. ఎవరు నాకు వాడు మొబైల్ ఎట్లా పెడుతున్నాడు నా మొబైల్ మీద. మంచిగా ఇలా రావాలి. ఇట్లా వస్తే మంచిగా పచ్చడి మంచిగా అవుతుంది. ఇట్లా సన్నగా కొయ్యొద్దు, ఇట్లా ఒక 4 అంతే, 4 పీసులు. మగ్గనివ్వాలి. ఎక్కువగా కలపొద్దు అనమాట. ఎక్కువ కలిపితే మన వాటర్ వచ్చేస్తుంది. అట్లా పెట్టేయాలి అంతే. ఇంకా దాన్ని అట్లా వదిలేయాలి ఒక 10-15 minutes. అది ఉడికేయాలి అన్నమాట. ఇట్లా కొంచెం సగం ఉడికిన తర్వాత చింతపండు వేయాలి సరిపడా. మరీ పుల్లగా కాకుండా కొంచెం ఇంగు వేసేసేయాలి ఇందులో. ఒకవేళ మీరు ఇంగువ తినకపోతే వెల్లుల్లిపాయ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయ వేసుకొని ఫ్లేవర్ మారిపోద్ది కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలి వెల్లుల్లిపాయలు. టేస్ట్కి ఒక 2 వేసుకోవాలి. ఇంగువతోనే ఎక్కువ టేస్ట్ ఉంది. ఫస్ట్ మిరపకాయలు తీసుకోవాలి. టమాటాలు వేస్తే మిరపకాయలు మిక్సీ కావు. సో ముందు మిక్సీ చేసేసేయాలి. సరిపడి సాల్ట్ వేసేసి టమాటోస్, ఇంత కొత్తిమీర వేసుకుంటే అంత బాగుంటుంది. నేను చాలా కొత్తిమీర వేస్తున్నా, చాలా టేస్ట్ ఉంటుంది. ఎక్కువ తిప్పకూడదు మిక్సీ, ఒకసారి ఇలా అంతే. టమాటో పచ్చడి రెడీ. మంచిగా కొత్తిమీర అన్నీ వేసి బాగా కలిపేసి మిక్సీ చేసేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది. దేనికి పోపు ఇంకేమీ అక్కర్లేదు. ఆయిల్ ఉండదు మీకు. మంచిగా చాలా టేస్ట్ ఉంటుంది. గారెలో సూపర్ ఉంటుంది, అన్నంలో సూపర్ ఉంటుంది. నెయ్యి వేసుకొని అన్నంలో కలుపుకొని తింటే ఇంకా దాని టేస్టే వేరు ఉంటుంది. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. Many more years to celebrate. నేను ఇలా పెట్టి ఇది కావాలి. మా తిండి నువ్వేం తిని చస్తావులే. నిన్ను చూస్తూ చూస్తూ నన్నే నేను మరిచానే. హే చంపేసా. నీకోసం నేను ఎన్నిసార్లు చచ్చిపోతా. నీకు విషయం చెప్పాలి. చెప్పు. నువ్వేమనుకోవద్దు మళ్ళా. నేనేమనుకోను, చెప్పు. లంబు, ఆ అమ్మాయి తన ఫ్రెండ్తో నీ గురించి మాట్లాడుతుంది. పెట్టు పెట్టు పెట్టు. ఎందుకే రోజు వాడితో మాట్లాడుతున్నావు? ఏమైంది?